విష్ణు గారు, మీరు అంటే గడప గడపకి ప్రోగ్రాంలో చాలా యాక్టివ్గా ఇందాక అన్నట్టుగా అంటే పథకాలు ప్రజలకు చేరవేయటంలో చాలా కీలక పాత్ర పోషించారు. బట్ ద అదర్ సైడ్ యాంగిల్ని అంటే ఒక అనాలిసిస్ చెప్తుంది ఏంటంటే గడప గడపలో కూడా చాలా విమర్శలు వచ్చాయి అన్న ఒక మాట కూడా వినిపిస్తోంది. దానికి సంబంధించి చెప్పండి, నిజమేనా? అంటే మేడం, ఒకటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందిస్తున్నటువంటి తరుణంలో కొన్ని అంచనాలు ఉంటాయి, కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అన్నమాట. అంటే సామాన్యులు, మధ్యతరగతి వర్గాల వారు, పేదలు, అలాగే కొంచెం ఎక్కువ కరెంటు కాలుస్తూ, లేకపోతే 4 వీలర్ ఉంటూ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కొడుతూ, లేకపోతే కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాల్లోనో ఇతర ఉద్యోగాల్లో ఉంటున్నటువంటి వారి పట్ల కొంత ప్రభుత్వం కూడా ఒక లైన్ తీసుకుంటుంది అనమాట. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి చేయూత ఇవ్వాలి, ఆర్థికపరమైనటువంటి ఇది వెసులుబాటు అందించాలి అని చెప్పనేది ఒక లైన్ అనమాట. అలాంటిది ఆ గైడ్లైన్స్లో ఫిట్ కాని వాళ్ళు కూడా మాకు వస్తే బాగుండు, మాకు ఉంటే బాగుండు అనే ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎవరైనా సరే విమర్శించుంటారో తప్ప జనరల్గా పబ్లిక్ అంతా కూడా ప్రభుత్వము వివిధ స్థాయిల్లో డెలివరీ సిస్టమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఈ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసింది. కాబట్టి పనిగట్టుకుని విమర్శించేటటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడలేము. కానీ ప్రభుత్వం అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేశారని చెప్పచ్చు. రైట్. అంటే మీరు ఒక్క మాటలో చెప్పారు, ఆ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది, దానికి అనుగుణంగానే మేమంతా పనిచేస్తాం అనేసి. మీకు అంటే సీట్ అదే ఇన్ఛార్జ్ మార్పు సంబంధించి కానీ అంటే మీరు అలా ఒక లైన్లో చెప్తున్నారు, కానీ విశ్లేషణ చాలామంది చాలా విధాలుగా చేస్తున్నారు. అసలు ఎందుకు రిజెక్ట్ అయ్యింది అంటే వై నాట్ మల్లాది విష్ణు గారు అని ఒక క్వశ్చన్, దానికి ఏం వివరణ ఇస్తారు? అంటే నేను ఒకటే చెప్తున్నాను కదా, కారణం అనేది స్పెసిఫిక్గా ఉండదు. అనేక కోణాలు ఇప్పుడు ఒక సైంటిఫిక్ రీజన్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా వచ్చినాయన్నమాట. ఇది కారణమని ఏది కూడా చెప్పలేం మనం. అంతే, ఆ నిర్ణయానికి అదే సమాధానం, అంతే తప్ప ఇది ఈ కారణమో ఆ కారణం అని చెప్పేటటువంటి పరిస్థితి అయితే పార్టీలో ఉండదు. పార్టీ ఒక లైన్ తీసుకుంటుంది, ఒక నిర్ణయం తీసుకుంటుంది. నన్ను 2-3 సార్లు పార్టీ సెలెక్ట్ చేసుకుంది, దానికి కారణం ఏంటుంటుంది? అలాగే ఉండదు. పార్టీ ఒక దృఢ సంకల్పంతో 175 అనే యాంగిల్లో పోతున్నటువంటి తరుణంలో ఇవన్నీ కూడా కొన్ని నిర్ణయాలు జరిగితే ఆ నిర్ణయాలకి కట్టుబడి పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ముందు నుంచి ఉన్న వ్యక్తి, చాలా అంటే జగన్ గారికి కూడా చాలా క్లోజ్ అని అందరికీ తెలుసు. సో అయినా కూడా ఈ మార్పు కావడం పట్ల అంటే మీ నోటీస్లో ఉండే జరిగిందా, లేకపోతే మీకు కూడా షాక్ అనిపించిందా? అంటే హౌ ఇట్ హ్యాపెండ్ ఈ మార్పు తర్వాత? అంటే కొన్ని నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అవి జీర్ణించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పాలిటిక్స్లో. ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి. దాన్ని మనం ఎక్కువగా ఆలోచిస్తే కూడా దాన్ని ఫర్దర్గా మనం ఇది చేయలేము. కాబట్టి స్పోర్టివ్నెస్ అనేది ఉండాలి. ఆ స్పోర్టివ్నెస్ ప్రకారమే పాలిటిక్స్లో ఎవరైనా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ జరిగినా మైనస్ జరిగినా రెండు కూడా స్పోర్టివ్గా తీసుకుని ఎక్కువ ఆలోచన చేయకుండా పార్టీలో పనిచేయాల్సినటువంటి బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.